ఆక్వాకల్చర్కి, ఆక్వా ఫార్మింగ్కి ఆంధ్రప్రదేశ్ చాలా ఫేమస్. దాదాపు ఏపీలో 6.5 lakh ఆక్వా ఫార్మర్స్ ఉన్నారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే 30 నుంచి 40 లక్షల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆక్వాకల్చర్ మీద ఆంధ్రాలో డిపెండ్ అయి ఉన్నారు. అయితే మనం చూసాం లాస్ట్ అక్టోబర్ నుంచి కూడా చాలా వరకు ఆక్వాకల్చర్లో జోల్స్ వచ్చాయి. దానికి ప్రధానమైన కారణం ఏపీకి సంబంధించి అయితే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా అమెరికాకి వెళ్తుంటాయి. అండ్ భారతదేశంలోనే ఆక్వాకల్చర్ ముఖ్యంగా స్ట్రిమ్స్ ఇవన్నిట్లో ఏపీ టాప్ ఎక్స్పోర్టర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ బాగా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ తగ్గించడంతో మళ్ళా ఏపీలోని ఆక్వాకల్చర్ మరియు ఆక్వా ఫార్మింగ్ తిరిగి ఊపిరి పీల్చుకుందనమాట. మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు టారిఫ్స్ 18% తగ్గించేశారు. ఇంతకు ముందు వరకు కూడా దాదాపు 59% వరకు కూడా ఈ టారిఫ్స్ వెళ్ళి అనమాట. దాంతో ఏపీలో ఆక్వాకల్చర్కి సంబంధించి చాలా ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయన్నమాట. ప్రత్యేకంగా మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ గత అక్టోబర్లో మొత్తం మన టారిఫ్స్ 59.72% పెంచేసేసారనమాట. అంటే అడిషనల్ టారిఫ్స్ అవన్నీ వేసుకుంటూ యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తూ దాదాపు 59.72% తీసుకెళ్లిపారు. దాంతో ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే షింప్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఈ మార్కెట్ మొత్తం చాలా ఇబ్బంది పడిందనమాట. ఇదే తరుణంలో ఈక్వెడార్ ఏదైతే కంపారిటివ్గా మన ఇండియా కంటే తక్కువ టారిఫ్లతో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయగలదో ఈక్వెడార్ ఆ గ్యాప్ని ఫిల్ చేసి ఈక్వెడార్ ఆ మార్కెట్ని కొట్టేసిందనమాట.